ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. తులరాశి వారి జాతకులు మే మాసం 15, 16 తేదీల్లో ఒక వ్యక్తి కుటుంబం అంతా కలగలసి చేసేది తెలిస్తే మీ గుండె దద్దరిల్లిపోతోంది. ఇలా కూడా జరుగుతుందా? ఇంతటి పరిస్థితులు, కఠినమైన పరిస్థితులను నేను ఎదుర్కోగలనా? దేవుడు ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడని మనోవేదనకు గురి అవుతారు. ఏం జరగబోతుంది? ఆ వ్యక్తి కుటుంబం ఎవరు? ఎందుకు ఇంత కక్ష కట్టారు? ఎటువంటి దెబ్బ తీయబోతున్నారు? తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ అన్యాయాన్ని మీరు అస్సలు భరించలేకపోతారు. ఎంతో ఉన్నతవంతమైన వ్యక్తిత్వాన్ని ఈ రాశి జాతకులు కలిగి ఉంటారు. అందుకు వీరి ఎదుగుదల చూసి ఓర్వలేని వ్యక్తులు వీరికి ఎప్పుడూ కూడా చెడు జరగాలంటూ, కీడు కలగాలి అంటూ నిరంతరం కోరుకుంటూనే ఉంటారు. వారి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించరండి. మీ పతనం కోసం పావులు కదుపుతుంటారు. ఇలా కోరుకోవడం మాత్రమే కాదు, ఈ యొక్క తిథులు వారికి అనుకూలంగా ఉన్నాయి కావున వారి యొక్క కుట్రలు పారబోతున్నాయి. మీ పైన పన్నిన కుట్రలు ఫలించబోతున్నాయి. ఇటువంటి వ్యక్తులు ఇరుగు పొరుగు ఉండొచ్చు, పనిచేసే చోట ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి వల్ల కాదండి ఇదంతా. ఒక వ్యక్తి కుటుంబం మొత్తం కూడా ఇలా చేయబోతోంది. మీ స్నేహిత కుటుంబం కావచ్చు, లేదా మీ బంధువర్గ కుటుంబం కావచ్చు, లేదా అయిన వారి కుటుంబం కావచ్చు, భార్య తరపు బంధువుల కుటుంబం కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీరు వారు అని చెప్పలేమండి. కానీ ఒక కుటుంబం మొత్తం కూడాను మీ యొక్క దుర్భర స్థితి కోసం వేచి ఉంది. గతంలో మీరు ఏదైనా మంచి చెడులు చెప్పేటప్పుడు, మధ్యవర్తిత్వం చేసేటప్పుడు వారి కుటుంబానికి ఏదైనా అన్యాయం జరిగుండొచ్చు. వారికి ఏదైనా ధన నష్టం కానీ, వారి పరువుకి ఏదైనా భంగం కలగడం కానీ జరుగుండొచ్చు. లేదా వారు పన్నుతున్న కుట్రను మీరు బయటపెట్టి ఉండవచ్చు. సమాజంలో వారి పేరు మీద మీరు మచ్చ తెచ్చి ఉండవచ్చు. లేదా మీతో మంచిగా మాట్లాడుతున్న వారి కుటుంబం కూడా కావచ్చు. మీకు వచ్చే అవకాశాలు చెడగొడుతుంది వారే. మీ యొక్క జీవితాన్ని పతన దిశకు తీసుకువెళ్తుంది వారే. ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్యను మీతో ఉంటూనే చాకచక్యంగా మీ జీవితంలో సృష్టిస్తున్నది కూడా వారే. ఇక ఈ యొక్క కుటుంబం విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాల్సిందే. దినఫలాల ప్రకారం చూస్తే గనక వీరిని ఎక్కువగా నమ్మి మీ యొక్క కష్టాన్ని వారికి చెప్తున్నారు. కుటుంబం మీద కోపం వచ్చినప్పుడల్లా వారితోనే వెళ్లి మాట్లాడుతున్నారు. మీ యొక్క అక్కసు వారి వద్ద వెళ్లగక్కుతున్నారు. మీ బలాన్ని, బలహీనతను చెప్పేస్తున్నారు. మీకు వచ్చే అవకాశాలు చర్చించేస్తున్నారు. మీకు వచ్చే ధనం గురించి వారికి చెబుతున్నారు. అలాగే మీకు వచ్చే ప్రతి మార్గాన్ని వారు మూసివేయడానికి దారులు మీరే తెరుస్తున్నారు. ఆ వ్యక్తి కుటుంబం అంతా కూడాను ఇలాగే చేస్తోంది. మీ జీవితంలో పాము మాదిరి మీ జీవితాన్ని నాశనం చేస్తోంది. గత కొంతకాలంగా ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు అది బయటకు వస్తోంది. వారి వల్ల మోసపోయినా, లేకపోతే మోసపోబోతున్నా కూడాను ఆ విషయం తెలుస్తోంది. కానీ మోసమైతే జరుగుతోంది. ఆర్థిక పరంగా కావచ్చు, ఇతరత్ర వ్యవహారాల విషయంలో కావచ్చు. ఈ మధ్య కాలంలో వారితో చాలా సఖ్యతగా ఉంటున్నారు. మీ యొక్క పర్సనల్స్ కావచ్చు, ఆర్థికపర విషయాలు కావచ్చు, అన్ని వారితో షేర్ చేసుకుంటున్నారు. అయితే అటువంటి వారు మీ యొక్క నమ్మకాన్ని అవకాశంగా తీసుకుని మీతో ఎక్కువగా పెట్టుబడులు పెట్టించడం, లేకపోతే మీతో షూరిటీ సంతకాలు చేయించడం, లేకపోతే కలిసి ఏదైనా వ్యాపారం పెడదామంటూ ఈ విధంగా ఏదో ఒకటి ఆర్థికపరమైన విషయాల్లో మిమ్మల్ని ఇరికించి మోసం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి జాగ్రత్త. ఈ సమస్య అధిగమించి మీరు నమ్మిన వ్యక్తుల వలన, ముఖ్యంగా ఈ వ్యక్తి కుటుంబం వలన మోసపోకుండా ఉండడానికి నిత్యం శివారాధన తప్పనిసరిగా చేయండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కళ్ళు మూసుకొని 108 సార్లు జపించండి. ఇక శివనామ స్మరణలో
వీలైనంత ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. మీకు పొంచి ఉన్న సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడమంటూ శివ భగవానుణ్ణి వేడుకోండి. ఖచ్చితంగా మీకు పొంచి ఉన్న ఆ సమస్య నుంచి శివ భగవానుడు మిమ్మల్ని బయటపడేస్తాడు. ఈ రాశి వారికి మిగిలిన అంశాల్లో చూస్తే గనక చాలా రోజుల క్రితం ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అప్పటితోనే ముగిసిపోయింది. అది అనతి కాలంలోనే మీతో కమ్యూనికేషన్ ఆగిపోయింది. మళ్ళీ అటువంటి వ్యక్తి మీకు తారసపడే అవకాశం ఈ రోజు కనిపిస్తుంది. చాలా కాలం క్రితం విడిపోయిన ఒక వ్యక్తితో మళ్ళీ కలుసుకుంటారు. ఈ రోజు దిన ఫలాల ప్రకారం వృత్తిపరంగా ఒక పెద్ద సమస్య వేధిస్తుంది. మీరు ఏ పని చేస్తున్న వారు అయినా సరే అది వేధిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, కుల వృత్తులు, వ్యవసాయం ఇలా చాలా కాలంగా మీ వృత్తిపరమైన ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించడంలో చాలా సార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. అటువంటి ఒక సమస్యకైతే మీకు పరిష్కారం లభించబోతుందని ఈ తిథుల్లో చెప్పొచ్చు. ఇక ఈ తిథుల్లో దినఫలాల ప్రకారం చూస్తే నూతన వ్యక్తి వల్ల ప్రయోజనం అయితే పొందుకుంటారు. మీ లైఫ్ లోకి ఈ తిథుల్లో వచ్చే వ్యక్తి సహాయం చేయడానికి వచ్చే వ్యక్తి అంటూ మీరు గమనించండి. మిమ్మల్ని మంచిగా ఎన్నిక చేసుకుని వారు మీ ప్రతి విషయంలో కూడాను సహాయ సహకారులుగా ఉంటారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.